ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతి ఉదయకాలం దేవుని సముఖంలో ప్రార్థనతో మీ దినాన్ని మీరు ప్రారంభించండి. నిశ్చయంగా దేవుడు మరి ఆ రోజంతా మిమ్మల్ని నడిపిస్తాడు. మంచి నడిపింపుతో కృపతో వర్ధిల్ల చేస్తాడు. కనుక ప్రతిరోజు ప్రార్థించుకోనండి. రెండోదిగా వాక్యం చదవండి. మరి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రతిరోజు తప్పక వాగ్దానాన్ని ఉదయకాలమే వీక్షించుటకు సిద్ధపడండి. నిశ్చయంగా వాగ్దానం మనకి ధైర్యాన్ని ఇచ్చేది. మరి వాగ్దానం యొక్క నిశ్చయత మనలో ఓపికను, ప్రభు పట్ల నిరీక్షణను పెంపొందింపచేస్తుంది. మరి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఎంతో కాలం గడిచిపోతూ ఉన్నప్పటికీ ఆయనలో ఒక నిరీక్షణ. కాబట్టి మరి మనము కూడా వాగ్దానములను వీక్షిస్తూ ఉండటం ద్వారా, వాగ్దానమును స్వతంత్రించుకొనటం ద్వారా నిశ్చయంగా దేవుణ్ణి బట్టి మనకి నిరీక్షణ, ఓపిక కలుగుతాయి. వాగ్దాన నిశ్చయత మనలో ఓపికను, నిరీక్షణను కలుగజేస్తూ ఉండగా మరి ప్రతిరోజు వాగ్దానాన్ని తప్పక ఉదయకాలం వీక్షించండి. ప్రార్థనలో దానిని స్వతంత్రించుకోనండి. హృదయం అంతా వాగ్దానాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు నిశ్చయంగా దేవుడి వాగ్దానాన్ని అందరి జీవితంలో నెరవేరుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాలం మంచి నిరీక్షణ, ఓపిక ప్రభు పట్ల మనకు కలుగునట్లుగా ఏ వాగ్దానాన్ని ప్రభు మనకు సిద్ధపరిచాడో మరి చదువుకుందామా? కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4, 5, 6 వచనములు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన వాగ్దానం. మరి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నిజమే మనం ఏ పాటి వారమండి? మనం ఎంతో బలహీనులము, చిన్నవారము. మరి దేవుని యొక్క చేతి పనిగా మనం చేయబడినటువంటి వారం. మనం కేవలం బలహీనులం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా మనలో ప్రత్యేకమైన విశేషం ఏదీ లేదు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిదినం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అనుకుంటున్నావా ఈరోజు ఒకవేళ నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నారో లేదో, ఈ దినము నా యొక్క బంధువులకి, స్నేహితులకి నేను గుర్తుకొచ్చానో లేదో, దూర ప్రాంతంలో ఉన్నటువంటి నా భర్తకి లేదా నా భార్యకి, నా ఇంటి వారికి మరి నేను గుర్తుకొచ్చానో లేదో అని కొన్ని సందర్భాలు అనుకుంటావు. మరి ప్రత్యేకమైనటువంటి దినములు, ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, ఏవైనా ఒకేషన్స్లో, బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, ఇట్లాంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో కూడా అనుకుంటాం, మరి నా ప్రియుల నుంచి ఈరోజు నాకు కాల్ వస్తుందేమో, వారు నన్ను విష్ చేస్తారేమో, ఈరోజు వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో అని కొన్ని సందర్భాలు అనుకుంటాం. అయితే మరి మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎటువంటి ప్రత్యేకత, గొప్ప విశేషం మనలో ఏది లేకపోయినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి క్షణము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేశాడు అంటే, ఆయన కన్నా కొంచెము తక్కువ వారిగా మనల్ని సృజించి, అంత మాత్రమే కాక ఆయన తన గొప్ప మహిమతోనూ ప్రభావముతోనూ మనకి కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గుర్తించట్లేదేమో కానీ దేవుని బిడ్డగా నువ్వు దేవునిలోనికి నడిపించబడి మరి నీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న దినం మొదలుకొని మరి ప్రత్యేకమైనటువంటి ఒక మహిమ, ఒక ప్రభావం, కిరీటం వలె నిన్ను ఆవరించి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఏ ఘనత ఈ లోకంలో ఒకవేళ నీకు లేదేమో, పదవులు, చదువులు, మరి అందచందాలు, ఉన్నతమైన స్థితి మరి ఒకవేళ నీకు లేవేమో, కానీ నువ్వు తెలియనటువంటి ఒక ఆత్మీయ ఘనత నీ జీవితంలో ఉంది. మరి దేవుడు సృజించిన ప్రతి మనిషికి అది ఉంది. అయినప్పటికీ మరి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు దాన్ని గుర్తించలేరు. మనకున్నటువంటి ఆ దీవెన, కృప ఏంటిది అంటే, మనం ఆ మహిమ ప్రభావాన్ని గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతేకాక ఆయనంట చేతి పనులన్నిటి మీద, ప్రభు చేసినటువంటి ప్రతి చేతి పని మీద మరి తన ప్రజలమైన మనకు అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఒకవేళ అనుకుంటున్నావేమో, నా పిల్లల్ని నేను ఏర్పాటు చేయలేకపోతున్నా, నా ఇంట్లో పరిస్థితుల మీద నాకు అధికారం లేదు, నా మాట లేకుండానే అన్నీ జరిగిపోతూ ఉన్నాయని అనుకుంటున్నావేమో. లేదు, దేవుని సృష్టిలో దేవుని బిడ్డగా నీకు అత్యంత విలువను, అధికారాన్ని, ఘనతను దేవుడిచ్చాడు. ఆయన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం ఉంది. వాటన్నిటినీ నువ్వు ఏలుబడి చేస్తావని ప్రభు తెలియపరుచున్నాడు. కాబట్టి ధైర్యం
ధైర్యం తెచ్చుకో. అన్నిటినీ ప్రభువు తగిన కాలమందు నీ స్వాధీనంలో నీకు అప్పగించి నిన్ను ఎక్కడ ఘనతగా నిలబెట్టాలో అక్కడ ఆయన నిలబెట్టబోతున్నాడు. ఎందుకు అంటే ప్రతిరోజు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకంలో నీవు ఉన్నావు, నువ్వు మరవబడలేదు కనుక సంతోషించు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఉన్నటువంటి నింద, అవమానం, మరొకవేళ తృణీకారం, వీటన్నిటిని బట్టి ఎంత మాత్రం నువ్వు ఆయాసపడకు, అలసిపోకు, కృంగిపోకు. నిశ్చయంగా దేవుడు నీకు ఘనతనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాక మహిమ, ప్రభావం అనే కిరీటాన్ని నీకు ధరింపచేసి ఉన్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క జ్ఞాపకంలో నీవు ఉన్నావు కనుక సంతోషించి ధైర్యం తెచ్చుకో. ఆగిపోతున్న శుభ కార్యాలు, మంచి మంచి దీవెనకరమైన కార్యాలు అన్నీ నీ జీవితంలో ఇంకా ప్రారంభం కాబోతున్నాయి. ఆశీర్వాదకరమైన బిడ్డవిగా, వ్యక్తివిగా ఈ లోకంలో నీ బంధువర్గం అందరి ఎదుట, నీ ఇంటి వారి ఎదుట దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన చేతి పనులు, ఈ భూమి, ఆకాశం, మరి పశువులు, గేదెలు, ఇంకా సముద్రంలోని ప్రాణులు, భూమి మీద సంచరించే అన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడని ఇంకా కింద వచనాల్లో చదువుకుంటూ వెళ్తే రాయబడి ఉన్నది. అవును, అన్నిటి మీద నీకు అధికారం. తగిన కాలంలో దేవుడు నిన్ను ఇంకా బ్లెస్డ్గా ఉంచబోతున్నాడు కనుక ఈ దినాల్లో దేవుణ్ణి సమీపించు, ఆయన హత్తుకొని జీవించు. ఆయన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడని మరొక నీవు నీ దేవునికంటూ కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థనలో గడిపి ఆయన స్తుతించు, కృతజ్ఞత చెల్లించు, ఆరాధించు. మిగతా కార్యాలన్నీ దేవుడు తగిన కాలంలో నీ జీవితంలో ఆయనే చేయబోతున్నాడు. ఆమేన్. కనుక మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ దినం మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. మనుష్యుని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అయినప్పటికీ ప్రభా ప్రతిరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ మహిమ, ప్రభావం అనే కిరీటం మాకు ధరింపచేసి అయ్యా నీవే నీ కృపలో నీ యొక్క స్వారూప్యంలో మమ్మల్ని సృజించి ప్రభా మరి ఈ లోకంలో నీ చేతి పనులన్నిటి మీద మాకు అధికారం ఇచ్చానని దినం వాగ్దానం చేస్తూ ఉన్నావు. నీ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ అయినా, లాసెస్ అయ్యా, ఇన్ఫీరియారిటీ స్వభావం, ప్రతి విధమైన బలహీనతలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. దేనిని బట్టి నైనా తమ్మును తాము తృణీకరించుకుంటున్నారు అయ్యా, తమ్మును తాము బలహీనపరుచుకుంటున్నారు. అట్టి స్థితిగతులు అన్నింటిలో నీ బిడ్డలకు విడుదల, ఆత్మ సంబంధంగా నీ బిడ్డలందరూ బలపరచబడాలి. ప్రతి విధమైనటువంటి డిప్రెషన్ ఆత్మ యేసు నామములో కొట్టివేయబడును గాక. అనారోగ్యాలు, బలహీనతలను విడుదల దయచే. నీ మహిమతో, నీ ప్రభావంతో వారికి కిరీటమును ధరింపచేయండి. నీవిచ్చిన అధికారాన్ని గ్రహించి ప్రభా అయ్యా నీలో సంతోషంగా కొనసాగట కృప తెరవండి. ప్రతినిత్యం నీ సముఖంలో గడుపుతూ ప్రార్థిస్తూ అయ్యా మీకు సమీపంగా జీవించే కృపను, అట్టి ఆత్మీయ పరిపక్వతను తండ్రి బిడ్డలందరి జీవితాల్లో దయచేయండి. సంపూర్ణ రక్షణ, మంచి మారు మనసు తగిన ఫలములు ఫలించే కృప నీ బిడ్డలందరి జీవితాల్లో దయచేయమని ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు బలపరచబడాలి. వారిని ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నీ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం అయ్యా ఈ సంవత్సరం ఈ మహిమ, ప్రభావం అనే కిరీటం ఈ ఉదయకాలమే వారికి యేసు నామములో ధరింప చేయబడును గాక. ఈ స్పెషల్ డే వారి జీవితంలో సంతోషకరంగా, ఆనందదాయకంగా ఉండే కృపను నీ బిడ్డలకి దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము. దేవుని యొక్క కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.